అడ్వాన్స్ సెంటర్ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ను అధికారులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. భూపాలపల్లి పట్టణంలోని ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీని బుధవారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. సెంటర్లో సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. త్వరలోనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సెంటర్లో 192 మంది విద్యార్థులకు వివిధ కోర్సుల్లో నైపుణ్యం పొందేందుకు అవకాశాలున్నాయని, దీన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు భూపాలపల్లిలో నూతనంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలో మనము ఈరోజు ఉన్నాం. ఈ రాష్ట్రంలో 25 సెంటర్లు మొదటి విడతలో ఇస్తే భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఏటీసీ సెంటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది. అధునాతనమైన నూతన టెక్నాలజీ సెంటర్, రోబోటిక్స్తో ఈరోజు హోల్డ్స్ చేయడం కానీ, సెంట్రల్ ఏసీతో క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఒక 6 నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే ఉన్నదో, దీంట్లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఈ యొక్క 172 సీట్లను భూపాలపల్లి ఏటీసీలో జాయిన్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక నూతన యంత్రాలతో, మిషనరీతో ఏటీసీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా టాటా టైప్తో ఎంప్లాయీస్ను కూడా రిక్రూట్ చేసి పూర్తి దశలో ప్రారంభోత్సవానికి ఉంది. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ యొక్క ఏటీసీ సెంటర్ భూపాలపల్లిని కూడా ప్రారంభిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఈ 170 సీట్లను 6 కోర్సులతో ఈరోజు క్లాస్ రూములు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను ఈరోజు పోస్టర్ను కూడా లాంచింగ్ చేయడం జరిగింది. మీరు డిఓకి కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లకు కూడా, పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నూతన టెక్నాలజీతో ఉన్నటువంటి 6 కోర్సులు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ కానీ 1 సంవత్సరం కోర్సు, రెండవది ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 1 సంవత్సరం కోర్సు, ఆర్టిజన్ యూసింగ్ అడ్వాన్స్ టూల్ 1 సంవత్సరం కోర్సు 20 సీట్లు, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ 2 సంవత్సరాల కోర్సు 24 సీట్లు, అడ్వాన్స్ సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ 2 సంవత్సరాలు 24 సీట్లు, మెకానికల్, ఎలక్ట్రికల్, వెహికల్ 2 సంవత్సరాల కోర్సు 24, టోటల్గా 172 సీట్లను ఈరోజు టాటా టైప్తో ఈ యొక్క ఏటీసీ సెంటర్ సీట్ల కొరకు మనము విద్య ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం నుంచి. మీరందరూ కూడా దయచేసి 10వ తరగతి పూర్తయినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క ఏటీసీ సెంటర్లో చేర్చి ఐటీఐలో చేరి టాటా టైప్తో ఉన్నారు. మీరు ఇక్కడ చదువుతుంటేనే క్యాంపస్ సెలక్షన్ కూడా టాటా కంపెనీ ఉద్యోగాల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని పేరెంట్స్ కానీ, డిఈఓ కానీ, హెడ్ మాస్టర్లు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ 172 సీట్లను మీరు పూర్తిగా జాయిన్ అయి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాబోయేటువంటి నిరుద్యోగ యువత ఇలాంటి కోర్సులు తీసుకొని మరి చదువుకుని ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా అవకాశాలు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఒక ఏటీసీ సెంటర్లు 65 ప్రారంభించి సెంట్రల్ ఏసీతో, న్యూ టెక్నాలజీతో ఈ కోర్సులను కూడా ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా మీరు చదువుకునేటువంటి విద్యార్థులకు నేను ఏటీసీ సెంటర్లో చేర్చి మరి యొక్క ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా నేను కోరుతున్నాం. ఈరోజు న్యూ టెక్నాలజీతో ఏటీసీ సెంటర్లతో పాటు భూపాలపల్లిలో 26 కోట్ల రూపాయల భవనంతో 60 మంది విద్యార్థులతో కొత్తగా నర్సింగ్ కాలేజీ నేను ఎమ్మెల్యే అయినాక తీసుకొచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏటీసీ సెంటర్ ఇచ్చినందుకు, నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా వారికి నియోజకవర్గ ప్రజల తరపున, జిల్లా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.